కానీ లాస్ట్ వీక్ నేను పోలేదు. ఈరోజే ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ లోపల ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని చూపిస్తాను నేను. ఇదే మెయిన్ గేట్ చూసుకోవచ్చు. అండ్ ఇది టంగ్స్టైల్ అన్నమాట, స్టూడెంట్స్ వెళ్ళడానికి. అక్కడ పార్క్ ఉంటుంది ముందు. గైస్ లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. గైస్ ఇది మాల్ అన్నమాట మా దగ్గర. అండ్ ఇది వన్ వరల్డ్ అన్నమాట. గైస్ మీరు చూసుకోవచ్చు రోబో పార్క్ అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోతున్నాం, టైం అయిపోతుంది. చలో చలో క్లాస్కి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు బోర్డు పైన రాసిండు మా సార్. ఇది నా ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ రోజే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సాటర్డే అనమాట. యాక్చువల్లీ మాకు క్లాసెస్ ఉండవు, కానీ ఎక్స్ట్రా క్లాసెస్ లాస్ట్ వీకే లాస్ట్ వీకే వచ్చినాయి అనమాట. నాకు షెడ్యూల్ అయినాయి, కానీ లాస్ట్ వీక్ నేను పోలేదు. ఈరోజే ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం అక్కడికి పోయిన తర్వాత. అండ్ మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. అండ్ మా క్లాసెస్ ఎక్కడ డేట్లో జరుగుతాయి, ఏ క్లాస్ జరుగుతాయి, అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అండ్ గేట్ దగ్గర ఎలా ఉంటుంది, యూనివర్సిటీ లోపల ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని చూపిస్తాను నేను, ఓకేనా. అండ్ ఈరోజు ఈవెంట్ కూడా ఉందంట, అండ్ అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూద్దాం అక్కడికి పోయిన తర్వాత, ఓకేనా. గైస్ ఇప్పుడే గేట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇదే మెయిన్ గేట్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బంకర్స్ అవి ఉంటాయి అన్నమాట షోకేజ్ కోసం. అండ్ ఇది స్టూడెంట్స్ లోపలికి వెళ్ళడానికి. అండ్ అటు సైడ్ ఏమో వెహికల్స్ వెళ్తాయి అన్నమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇది గైస్. అండ్ ముందు ముందు ఏముంటుందో చూపిస్తాను నేను. అండ్ అటు సైడ్ వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. అండ్ ఇది టంగ్స్టైల్ అన్నమాట, స్టూడెంట్స్ వెళ్ళడానికి. ముందు ముందు వెళ్ళి చూపిస్తాను. నేను చూసుకోవచ్చు అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అండ్ ఇక్కడ ఒక ఫైటర్ జెట్ పెట్టిరు అనమాట షోకేజ్కి, అది ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఒక గ్రేవీ యార్డ్ అంటారు అనమాట ఇది, చైర్మన్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి. అండ్ ఇది ముందుకు వెళ్ళడం, అక్కడ పార్క్ ఉంటుంది ముందు. అండ్ దీని తర్వాత హాస్పిటల్ ఉంటుంది అనమాట స్టార్టింగ్. అక్కడ కొన్ని ఎరిక్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. అండ్ క్లాస్ ఎక్కడ ఉందో కూడా నాకు ఇప్పటివరకు తెలియదు, చూడాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. గైస్ లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది ఈరోజు వెదర్. గైస్ ఇదే అనమాట హాస్పిటల్. అండ్ ఇక్కడ కొన్ని ఎరిక్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్యాషన్ బ్లాక్ అనమాట, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను నేను. అండ్ ఈ ఎరిక్స్ కూడా వాడుకోవచ్చు, అంటే పెయిడ్ అనమాట ఇది మొత్తం. లోపల ఇక్కడ నుండి దూరం ఉంటాయి కొన్ని బ్లాక్స్, ఆ బ్లాక్స్ కోసం వాడతారు ఇవి. అండ్ ఇక్కడ కూడా ఒక పార్క్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్యాషన్ బ్లాక్ అనమాట. అండ్ దీంట్లో ఆడిటోరియం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ఉంది అనమాట. నేను ప్రజెంట్ టిఫిన్ తినేసి వెళ్తాను అనమాట క్లాస్కి. అండ్ నాకు 11 క్లాస్ ఉంటే నేను ఇంకా 10కే వచ్చేసిన మీకోసం వ్లాగ్ తీద్దామని చెప్పి, ఓకేనా. ఇది పార్క్, నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. గైస్ ఇది మాల్ అన్నమాట మా దగ్గర. అండ్ ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అది ఈ వ్లాగ్లో ఆర్ నెక్స్ట్ వ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇది వన్ వరల్డ్ అన్నమాట. అండ్ ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను, టైం అవుతుంది. తొందర క్లాస్కి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. అసలు ఎవరు తెలియదు నాకు, అసలు క్లాస్లో ఈరోజు ఎవరు ఉంటారు అని చెప్పేసి ఎవరు తెలియదు, ఎందుకంటే నాది ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఇక్కడ చూద్దాం ఎవరు ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు చూసుకోవచ్చు రోబో పార్క్ అనమాట ఇది. ఇక్కడ కొంచెం ఈవెంట్దే జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళందరూ. అండ్ ఈ ఈవెంట్ కూడా వాక్ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా చెప్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఒకవేళ ఈ వీడియో లెంత్ కాకపోతే ఈ వీడియోలో పెడతాను, లేకుంటే అది కూడా సపరేట్ వీడియో చేస్తాను అనమాట, ఓకేనా. వీళ్ళందరూ డ్రెస్ కోడ్ వేసుకున్నారు చూడండి. అండ్ ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోతున్నాం, టైం అయిపోతుంది. చలో చలో క్లాస్కి వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, ఇదే క్లాస్లో మా క్లాస్ జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరు వెళ్ళిపోయారు, క్లాస్ అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు సార్ ఏదో ఏదో చెప్పిండు, ఇదేదో అనలిటికల్ స్కిల్స్ అంట. ఏదో మనకి మ్యాథ్సే రాదు అంటే వీళ్ళేమో 1 2 3 కాకుండా వైకి ఏకి బీకి అది కూడా ఏదో ఒక 1 2 3 పెడుతున్నాడు. అసలు చూసుకోవచ్చు బోర్డు పైన రాసిండు మా సార్. అసలు దానికి అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు.
అట్లా ఉంటుంది. దీనికి మెయిన్గా ప్లేస్మెంట్ క్లాసెస్కి ఏం ఎగ్జామ్ అవి ఏమి ఉండవు అనమాట. అందుకోసమే జస్ట్ అటెండెన్స్ కోసం వస్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది అర్థమవుతుంది ఎట్లుంటుంది అని చెప్పేసి. అండ్ సార్ హిందీలో చెప్పాడు మోస్ట్లీ, అందుకే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పీకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మోస్ట్లీ హిందీ నేర్చుకొని రావడం బెటర్ అనమాట. ఓకేనా, ఇది మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ నాదైతే. అండ్ మిగతా సెమిస్టర్ క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి, అవి నార్మల్గా జరుగుతున్నాయి. కానీ ఈ క్లాస్కి ఫస్ట్ టైం అనమాట. కానీ ఈ క్లాస్లో ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు. అండ్ ఈ క్లాస్ చూసుకోవచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ క్లాస్ అయితే పక్కకే విండో. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు అక్కడ రోబో కనిపిస్తుంది చూడండి. అండ్ అది యూనిపోలిస్ అనమాట, అక్కడే ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్ది కూడా వ్లాగ్ చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ అయితే లైక్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ రోహన్ కూడా కాల్ చేశాడు అనమాట, అతను లైక్ తింటుండంట, ఇప్పుడే క్లాస్ అయిపోయిందంట. ఇక్కడికి రమ్మన్నాను కానీ వెళ్ళిపోయాడు కాల్ చేయకుండా, అదే కాల్ చేస్తుండు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను. నెక్స్ట్ ఆ ఈవెంట్ వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అది ఈ వ్లాగ్ తర్వాత. అండ్ ఈ బ్లాగ్ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోజే. అండ్ లాస్ట్ వీక్ అటెండ్ కాలేదు నేను, ఇది జస్ట్ అటెండెన్స్ కోసం కాబట్టి నేను బ్యాగ్ కూడా తెచ్చి వేస్ట్. అండ్ నేను పేపర్లో ఎందుకు రాశానంటే నా దగ్గర బుక్ లేదనమాట. ఈ బ్యాగ్లో జస్ట్ ల్యాప్టాప్ తప్ప ఏం తీసుకురాలేదు నేను. అండ్ పెన్ కూడా ఒక అతను ఇస్తే అతనికి ఇచ్చేసిన మళ్ళా. ఇది ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ సాటర్డే నుండి ఏం బ్యాగ్ లేకుండా కూడా రావచ్చు, పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీనికంటే ముందు ఒక క్లాస్ జరిగింది, అదేంటంటే ఇంగ్లీష్ క్లాస్ అనమాట. మేడం అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడిన అయిపోయింది, ఓకే వెరీ గుడ్ అన్నది. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అది. ఇట్లా ఉంటుంది ప్లేస్మెంట్ క్లాసెస్, ఇట్లా ఉంటాయి. అండ్ నార్మల్ క్లాసెస్ అయితే నార్మల్గా ఎప్పుడు ఉండే క్లాసెస్ లానే ఉంటాయి అనమాట. అది సేమ్ ఇది కూడా అంతే. కానీ ఇది నాకు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.